హాయ్ అండి. ఈరోజు 10th క్లాస్ పిల్లలకి హిందీ ఎగ్జామ్ అనమాట. హిందీ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. సరేలే మా పాప కొంచెం పర్వాలేదు, కొంచెం సపోర్ట్గా ఉంటుందని నేను కూడా ఈరోజు ఎగ్జామ్ హాల్కి వెళ్ళాను. ఫస్ట్ రోజు వెళ్ళాను. ఈరోజు వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ ఎందుకు పిల్లలందరూ చాలా టెన్షన్ పడుతున్నారనమాట. మా పాప ముందు దానికోసమైనా వెళ్ళాలని చెప్పేసి వెళ్ళాను. చూడండి ఎంత డల్గా కూర్చున్నారో. హిందీ అంటే ఏదో కొంచెం వచ్చే పిల్లలకైతే బాగా వస్తుంది, కానీ రాని పిల్లలకి అస్సలకి చెప్పలేమండి ఆ బాధ, ఆ టెన్షన్ ఎలా ఉంటుందో. సరేలేని కొంతసేపు వీడియో తీద్దామని చెప్పేసి వీడియో తీసాను అనమాట. పిల్లలు కొంచెం ఫ్రీ అవుతారు, టెన్షన్గా ఉంటున్నారని చెప్పేసి. చూడండి మొహాలు ఎలా వెలిగిపోతున్నాయో వీడియో అనేసరికి. అందరూ బాగా చెప్తున్నారు, హాయ్ చెప్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నారు. కాసేపు పిల్లల్ని హ్యాపీగా ఉంచాం కదా అనిపించింది. ఫస్ట్ రోజు నేను ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు చాలామంది టెన్షన్ పడుతుంటే, టెన్షన్ పడొద్దు, ఫ్రీగా ఉండండి, బాగా రాయండి, ఏం పర్వాలేదు, ఫ్రీ ఫైనల్ ఎలా రాశారో అలానే ఉంటుంది సేమ్ అని చెప్తే చాలామంది పిల్లలు విన్నారు. బయటకు వచ్చి ఆంటీ మీరు చెప్పినట్టే రాసాము, ఫ్రీగా ఉన్నాము, థ్యాంక్ యూ ఆంటీ, బాగా సపోర్ట్ చేసి చెప్పారు అని చెప్పేసి భలే హ్యాపీ అనిపించింది అనమాట నాకు. అమ్ములకు కూడా చెప్పారంట చాలాసార్లు, మీ మమ్మీ మాకు ధైర్యం చెప్పింది, మేము బాగా రాసాము ఎగ్జామ్ అని చెప్పేసి. వాళ్ళు చదివినందువల్ల కాదండి, మనం కూడా ధైర్యం చెప్పాలి పిల్లలకి బాగా రాయమని చెప్పి.